హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మన కిచెన్లో డబల్ కా మీఠా పెళ్లి స్టైల్లో ఎలాగొస్తుందో ఎగ్జాక్ట్గా అదే రెసిపీని అయితే మనం దించేద్దాం రండి. ఇదైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకో రెసిపీ అయితే చేసుకున్నాను అనమాట. నాకు తినాలనిపించింది, మమ్మీ చెయ్యి అంటే చేసింది మా మమ్మీ. చూడండి, ఎగ్జాక్ట్ కలర్ టెక్స్చర్ కానీ అద్దిరిపోతుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎవరికన్నా చేసి పెట్టాలన్నప్పుడు రిలేటివ్స్కి. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ని అయితే గీలో అయితే ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఇలా వచ్చే వరకు అయితే ఫ్రై చేసి తీసేసుకోవాలి. దాని తర్వాత పాలు, 1 ప్యాకెట్ పాలకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం క్రిస్పీ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ ఫ్రై చేసుకుని అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి అయితే తీసుకుని దాంట్లో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసిన పక్కన పెట్టుకున్న తర్వాత బ్రెడ్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత పాలు లాగేసిన తర్వాత 1.5 kg షుగర్ అయితే తీసుకోవాలి. షుగర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసి పక్కన పెట్టేసుకొని మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఆల్ టైమ్ సూపర్ హిట్ ఇది మ్యారేజెస్లో. లాస్ట్లో అయితే ఘీ అయితే వేసుకోవాలి. అయితే 4 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే వేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది. దాని తర్వాత పచ్చికోవా ఉంటుంది కదండి, పచ్చికోవా కంపల్సరీ దీంట్లో వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. పచ్చికోవా కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి. అంతే అండి, మనం డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.